హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఈ రోజు తీగజాతి చెట్లకు వచ్చేటువంటి బూడిద తెగులు, అదే విధంగా మనకు ఆ ఏమంటారు డౌని మిల్డ్యూ. బూడిద తెగులు అంటే మనకు పౌడరీ మిల్డ్యూ అంటారు. అదే విధంగా డౌని మిల్డ్యూ అంటే ఆకులు ఉన్నట్టుండి మాడిపోతా ఉంటాయి కదా, బీర, కాకర, సొర, ఇలాంటి తీగ జాతుల్లో, అదే విధంగా దోస, ఇలాంటి తీగ జాతులలో చలికాలం మనకు అంత బాగా రావు. ఎందుకు అంటే ఆ మంచు పడడం వల్ల దాంట్లకు ఈ యొక్క ఫంగస్ తెగులు అన్నది రావడం జరుగుతుంది. అదే బూడిద ఉంటది ఆకుల మీద అంతా. మళ్ళీ తర్వాత ఆకులన్నీ కింద నుంచి మాడిపోతా ఉంటాయి. ఆ ఆకుల మీద బూడిద ఉన్న తెగుల్ని బూడిద తెగులు, లేకపోతే మనకు పౌడరీ మిల్డ్యూ అంటారు. తర్వాత మనకి మాడిపోతా ఉంటాయి కదా, ఆకులన్నీ ఉన్నట్టుండి కింద నుంచి మాడిపోతా వస్తాయి. దాన్ని డౌనీ మిల్డ్యూ అంటారు. వీటన్నిటికీ కారణము ఏంటిది అంటే ఫంగస్ తెగులు. మనకు ఫంగస్ వల్ల ఈ యొక్క తెగులు వస్తుంది. ఆకులు చనిపోతా, చెట్టు కూడా చనిపోవడం జరుగుతుంది. దానికి మనం ఏం చేస్తాము అంటే, ఒకవేళ వచ్చింది అనుకున్నప్పుడు మనం మొదటగా వచ్చినట్లయితే మనం ఏం చేసుకోవాలంటే, మొదటగా స్వీప్ అవుట్ అనేది తీసుకుంటాము. స్వీప్ అవుట్ దానికి కాంబినేషన్ తో సల్ఫర్, స్వీప్ అవుట్ కాంబినేషన్ తో సల్ఫర్ కలిపి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము సల్ఫర్ ని ప్యూర్ ఫామ్ ఆఫ్ సల్ఫర్ తెచ్చుకొని దాన్ని లిక్విడ్ ఫామ్ లో మార్చుకుంటాము. 99.9% సల్ఫర్ తీసుకొని దాన్ని మనము లిక్విఫై చేసుకోవడం జరుగుతుంది. సో అది మనము 2 ml per లీటర్ మాత్రమే వేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది సల్ఫర్ స్ప్రే. అదే విధంగా మనకు స్వీప్ అవుట్ అన్నది 1 లీటర్కి, అంటే మనకు కొంచెం డిసీజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏం చేస్తాము అంటే 30 ml, అంటే 1 లీటర్కి 30 ml ఈ యొక్క స్వీప్ అవుట్, దానికి తోడు 2 ml సల్ఫర్ అన్నది కలుపుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే, ఇక్కడ సల్ఫర్ డిస్ఇన్ఫెక్టెంట్ గా యాక్ట్ చేస్తుంది. అంటే మనకు ఆకుకూరలు కానీ, వేరే వాటిలలో టమాటా కానీ మచ్చ తెగులు అన్నది వస్తుంది కదా, అలాంటప్పుడు వీటిని ఈ కాంబినేషన్ లో స్ప్రే చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే, ఫంగస్ ఉన్న, బ్యాక్టీరియా ఉన్న వాటిని ఇది చంపేస్తుంది. కాబట్టి అక్కడ వరకు అది మనకు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మనం ఏం స్ప్రే చేస్తామంటే, తర్వాత బయోఫంగిసైడ్స్, బయోఫంగిసైడ్స్ అన్నవి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైకోడెర్మా, తర్వాత ట్రైకోడెర్మా విరిడి, దాని కాంబినేషన్ సూడోమోనస్. అదే విధంగా అట్లా లేదు అనుకుంటే మనము బ్యాసిల్లస్ సబ్స్టిల్లస్ కూడా మనము స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ విధంగా కలుపుకుంటాము ఏంటిది అంటే, ఇక్కడ మనకు ఇది 50 లీటర్లు అండి. ఇందులో నీళ్లు 50 లీటర్లు ఉన్నాయి. 50 లీటర్లకి మనము 1 లీటర్కి 30 ml లాగా స్వీప్ అవుట్ కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే 100 లీటర్లకి 3 లీటర్లు. అయితే మనకి ఇక్కడ 50 లీటర్లు ఉన్నాయి కాబట్టి స్వీప్ అవుట్ ని 1.5 లీటర్ కలుపుకోవడం జరుగుతుంది. ఇది స్వీప్ అవుట్ అండి. దీన్ని మనం కొలతలకు ఈజీగా ఉంటుందని ఇలా బాటిల్స్ లో ఫిల్ చేసి పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని మనం కలుపుకోవడం జరుగుతుంది. చూడండి, ఇట్లా ఇది అంతా దీంట్లో టీడీఎస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా తెల్లగా అవుతుంది అని అనుకోవడం జరిగింది కదా, ఇట్లా మొత్తం తెల్లగా అయిపోతుంది. ఇది ఇప్పుడు 1 లీటర్ కలుపుకోవడం జరిగింది. ఇది ఇంకొక 1/2 లీటర్ స్వీప్ అవుట్. స్వీప్ అవుట్ అంటారు దీన్ని. కొంచెం ఎక్కువ మనకు పౌడరీ మిల్డ్యూ కానీ, డౌనీ మిల్డ్యూ కానీ, మచ్చ తెగులు కానీ అలా ఎక్కువ ఉంది అనుకుంటే, అలాంటప్పుడు ఇది డోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మనం 1 లీటర్కి 30 ml వరకు వేసుకోవచ్చు, ఇది ఏమి కాదు. తర్వాత ఇందులోనే ఇది సల్ఫర్ మనము ఇక్కడ వచ్చేసి ఇది సల్ఫరు ఇక్కడ 50 లీటర్ నీళ్లు కాబట్టి ఓన్లీ 100 ml మాత్రమే తీసుకోవాలి. ఎందుకు అంటే 1 లీటర్కి 2 ml వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 50 లీటర్లు కాబట్టి 50 × 2 అంటే మనకు ఓన్లీ 100 మిల్లీలీటర్ల సల్ఫర్ ని మనం కలుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇందులో స్వీప్ అవుట్, సల్ఫర్ వేసుకున్నాం కదా, వేసుకున్న దాన్ని కర్ర తీసుకొని కొంచెం కలుపుకోవాలి బాగా కలిసేటట్టు. ఈ విధంగా కలుపుకున్నాక మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వెంటనే. ఈ సల్ఫరు ప్లస్ అది రెండు కలిసాయి కదా, కలర్ మొత్తం ఈ విధంగా మారిపోయింది, ఎల్లో కలర్ వచ్చేసింది. కలర్ ఈ విధంగా ఉంది.
ఓన్లీ 2 ml వేసుకోవాలండి సల్ఫర్. మళ్ళీ కొన్ని మొక్కలకి సెన్సిటివ్ గా ఉంటుంది, కొన్ని ఆకులకి, లేత చిగుర్లు, లేత ఆకులకి, కొన్ని రకాల మొక్కలకి మనం స్ప్రే చేసినప్పుడు ఎప్పుడన్నా అది ఎలాగో అయిపోయింది అని అనిపించినప్పుడు ఇది కొట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అది కొంచెం గమనించుకోవాలి. మనం స్ప్రే చేసిన తర్వాత ఏ స్ప్రే అయినా కానీ చేసిన తర్వాత ఆ స్ప్రే చేశాక ఎలా ఉంది నెక్స్ట్ డే లేదా 2 రోజుల తర్వాత ఎట్లుంది అని గమనించుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ స్ప్రే చేయడం వల్ల అది ఆ ఆకులు లేదా ఆ మొక్కలు ఆ స్ప్రేకి అది సెన్సిటివ్ గా ఉన్నాయా ఏంటి అన్నది మనకు అర్థమైపోతుంది అన్నట్టు. అయితే మేము దీంట్లో చామదుంప ఆకులకి మీద సల్ఫర్ కొట్టినప్పుడు కొంచెం మాకు సెన్సిటివ్ గా అనిపించింది ఆకులకి. మళ్ళీ అవి తప్ప ఇంకేది అనిపించలేదు, మంచిగానే ఉండే అన్ని కూడా. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.